సినిమాల్లో అవకాశాల పేరుతో లైంగిక వేధింపులకు దిగడంతో ఒక సినీ నటి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు, కంప్లైంట్ చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ని మనం చూస్తూ ఉన్నాం. కాస్టింగ్ ఆర్టిస్ట్ ప్రసాద్ వేధించాడంటూ నటి ఆరోపిస్తున్నారు. ఇటీవల ఒక సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది ఈ నటి. షూటింగ్ అయిపోయినా రెమ్యునరేషన్ ఇవ్వకుండా వేధించాడు ప్రసాద్. ఒక నిర్మాత కార్యాలయానికి రావాలని ఆ నటికి ఫోన్ చేసి చెప్పాడు ప్రసాద్. మరిన్ని సినిమాల అవకాశాలు కావాలంటే తాను చెప్పినట్టు వినాలంటూ లైంగికంగా వేధించినట్టు తెలుస్తోంది ప్రసాద్. ఈ కేసుకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ప్రణీత, అసలు ఏం జరిగింది, పోలీసులు ఏం చెప్తున్నారు ఈ కేసుకి సంబంధించి? అయితే సినిమాల అవకాశాల పేరుతో ఒక కాస్టింగ్ ఏజెంట్ ఈ ఘటనకు పాల్పడినట్టు తెలుస్తుంది. ప్రసాద్ కాస్టింగ్ క్లబ్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లోనూ ఒక పేజ్ ఉంటుంది. సో ఎవరైనా సరే ఈ తరహాలో సినిమాల కోసం అవకాశాలు ఎదురు చూసినటువంటి వాళ్ళకి ఇతను డైరెక్ట్ గా పరిచయం చేస్తాడు. సినిమాకి సంబంధించినటువంటి అవకాశాలు ఉన్నాయి, మీరు ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి ఆడిషన్స్ పిలిచారు. ఆ తర్వాత ఓకే అయిన తర్వాత షూటింగ్ లో కూడా అవకాశం కల్పిస్తారు. సో ముగిసిన తర్వాత ఎట్లాంటి పేమెంట్స్ కూడా వీళ్ళు చెల్లించట్లేడు అని చెప్పేసి బాధితురాలు ఆరోపిస్తుంది. ఫర్దర్ గా పేమెంట్ గురించి అడిగితే ఒక ప్రొడ్యూసర్ ఆఫీస్ దగ్గరికి రావాల్సిందిగా చెప్పడంతో వాళ్ళు జెన్యూన్ గానే ఈ డబ్బులు ఇస్తారేమో అని చెప్పేసి అక్కడికి వెళ్ళారు. సో వెళ్ళిన తర్వాత అక్కడ డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ బాధితురాలని కారులో ఎక్కించుకొని తన మీద అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఇంకా సినిమాల్లో ఇంకా మరిన్ని అవకాశాలు కావాలంటే తాను చెప్పినట్లు చేయాలి, తన కోరిక తీర్చాలంటూ కూడా బాధితురాలని వేధించినట్టు ఈమె కంప్లైంట్ చేసింది బంజారాహిల్స్ పోలీసులకి. సో ప్రసాద్ అనేటువంటి నిందితుడి పైన ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజెంట్ అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అండ్ సేమ్ టైం బాధితురాల దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ అంతా కూడా పోలీసులకి సమర్పించారు. రైట్ ప్రణీత, నటి తల్లికి ప్రసాద్ కు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారింది. ఒక పెద్ద మనిషి మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వినండి, ప్రసాద్ నీకు ₹1 కోటి ఉన్నాయా, నీకు ఎంత ఐడి కార్డు ఉంది, నువ్వు ఎంత సంపాదించుకుంటావు కాదు, ఆడోళ్ళని మోసం చేసి మమ్మల్ని నైట్ ఫోన్ చేయండి, డీసెంట్గా ఉన్న వాళ్ళని ఇంట్లో ఉన్న వాళ్ళని నువ్వు నైట్ ఫోన్ చేయి. ఆగ బాబు, అమౌంట్ ఇచ్చేసి సింధు గారికి మిగతా ఆర్టిస్టులు అందరికి పేమెంట్స్ అవుతాయి. ఆల్రెడీ ఆ పేమెంట్ అయిపోయినాయి. ఏమక అవుతుంది దివ్య వాళ్ళది, అది ఎస్ఆర్ నగర్ పిఎస్ కి వస్తేనే సెటిల్మెంట్ అవుతుంది. క్లారిటీ. ఉప్పల్ పిఎస్ కి రా, ఏసీపీని తీసుకొని రా, ఏసీపీ మాట్లాడాడు నీతో. నువ్వు తప్పుడు వ్యక్తివి. నువ్వు జనవరి నుంచి ఇప్పుడు అయిపోతుందండి. ఎంత రెచ్చగొట్టినా నేను చెప్తున్నా, చూడండి మాట్లాడుతున్నారు చూడండి. ఏదైనా అనుకో, నేనైతే ఇవ్వను, ఇచ్చేది నేను కదా ఇచ్చేది, నేనైతే ఇవ్వను. నువ్వు పిఎస్ కార్డు వస్తేనే సెటిల్మెంట్ అవుతుంది. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా నేను కట్టిస్తా కూడా ఈసారి గట్టిగా. ఎవరు కట్టారు? మేము కూడా ఎఫ్ఐఆర్ కట్టాము రా. నువ్వు ఇక్కడికి ఎందుకు రావట్లేదు? ఎస్ఐ పిలుస్తుంటే 15 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్న ఈ నటి ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ బయటకు వచ్చారు. ఇటీవల సినిమాకి 90,000 పారితోషికం చెల్లించలేదని ఆరోపిస్తున్నారు. క్యాబ్ ఖర్చులు 38,000తో కలిపి తనకు మొత్తం 1,28,000 రావాలని నటి చెప్తున్నారు. అయితే డబ్బు అడిగితే ఈ రోజు రేపు అంటూ కాలయాపన చేశాడని ఆరోపిస్తున్నారు. బంజారాహిల్స్ లో ఒక నిర్మాత ఆఫీస్ వద్ద కలవాలని పిలిచి అక్కడ కారులో వేధించాడంటూ బాధితురాలు వాపోతోంది. కారు నుండి తప్పించుకుని బయటపడినట్టు, అలాగే ఆమె పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. తన తల్లిని కూడా బెదిరించారని, దూషించారని చెప్తున్నారు. అలాగే రాత్రిపూట కాల్స్ చేసి ఒత్తిడి తెచ్చేవాడని కూడా వివరిస్తోంది. డబ్బులు ఇవ్వనని తనపై ఫిర్యాదు చేస్తే చంపేస్తానంటూ తమను బెదిరించాడని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఈ వేధింపుల కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానంటోంది ఆమె. దీనిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. బిఎన్ఎస్ సెక్షన్ 75, 79, 351 ఆఫ్ 2 కింద కేసు నమోదు చేశారు పోలీసులు.